హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం మార్కెట్లో రెడీమేడ్గా దొరికే మెక్.కాయిన్ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ఫ్రై చేస్తే సక్సెస్ అవుతాయో లేదో చూద్దామండి. మార్కెట్లో దొరికే మెక్.కాయిన్ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ని తీసుకొని కట్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. వీటిపై కొంచెం ఐస్ ఫామ్ అయి ఉందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి డైరెక్ట్గా ప్యాకెట్లోంచి తీసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని వేస్తున్నానండి. వీటిపై ఐస్ ఫామ్ అయి ఉంది కాబట్టి ఆయిల్లో వేయగానే ఇలా చిటపటలాడుతుందండి. నేను ఇక్కడ ఆయిల్లో కొన్నింటినే వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి. మెక్.కాయిన్ రెడీమేడ్ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ పైన రాసి ఉంటుందండి, ఫ్రీజర్లోంచి తీసి డైరెక్ట్గా ఫ్రై చేయాలని. నేను అలాగే ఫ్రీజర్లోంచి తీసి డైరెక్ట్గా ఆయిల్లో వేశానండి. చూద్దాం క్రిస్పీగా అవుతాయో లేదో. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా కొన్నింటినే వేస్తూ ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. అన్నింటినీ ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇవి క్రిస్పీగా అయ్యాయో లేదో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా మనం బయట మల్టీప్లెక్స్లలో కొన్నట్టుగానే ఉన్నాయండి. ఇప్పుడు వీటికి మసాలా ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం కొద్దిగా సాల్టు, కారం, ధనియాల పొడి, బ్లాక్ సాల్టు, చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నింటినీ ఇలా ఒక బాక్స్లోకి వేసుకొని ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని వేసి మూత పెట్టి బాగా షేక్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నింటికి మసాలా చక్కగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మనం వేసిన మసాలా అన్నింటికి ఇలా చక్కగా కోట్ అయ్యిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు సాస్తో టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉన్నాయో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇవి చాలా బాగున్నాయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా క్రిస్పీగా రావాలంటే డైరెక్ట్ ఫ్రీజర్లోంచి తీసి ఫ్రై చేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మెత్తగా అయిపోతాయి. అలాగే మనం ఫ్రై చేయగానే వేడిగా సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.